ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి భక్తులుగా బాబా యొక్క కృపామృత ధారను అనుభవిస్తున్నటువంటి మనకు ఎప్పుడూ ఒక కోరిక కలుగుతుంది. మనం కూడా ఆనాటి భక్తుల అంత అదృష్టవంతులం ఎప్పుడు కాగలుగుతామని చెప్పి సచ్చరిత చదువుతున్నటువంటి సందర్భంలో, ఆయా భక్తుల గురించి వింటున్నటువంటి సందర్భంలో, ద్వారకామయిలో అనేక సందర్భాలు, అనేక లీలలు జరిగినటువంటి సన్నివేశాలు చదువుతున్నప్పుడు అయ్యో, నేను కూడా బాబా సమక్షంలో వారి శరీరంతో ఉండగా వారితో పాటు నేను లేకపోతేనే, వారి అమృతమైనటువంటి వాక్కులు నేను వినలేకపోతేనే, వారి కరస్పర్శను నేను అనుభవించలేకపోతేనే, ఇటువంటి ఒక నిరుత్సాహము, ఒక రకమైనటువంటి ఫలాయనవాదం మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఈ భావన నిజంగా మన ఫలాయనవాదమే. ఎందుకంటే మనము కూడా అటువంటి అనుభవాన్నే 100% పొందవచ్చు. ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను కళ్ళెదుట పెట్టుకుంటారో వారు సాక్షాత్తు శ్రీ సాయి మహారాజు ముందు కూర్చున్నటువంటి అదృష్టవంతులే. ఆనాటి భక్తులకే ఆ అదృష్టం ఉందా? మనకు లేదా? ఖచ్చితంగా మనకు కూడా ఉంది. ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను కళ్ళెదుట పెట్టుకొని దానిని పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి బాగా, ఖచ్చితంగా మీరు కూడా బాబా సమక్షంలో, బాబా ముందు కూర్చొని బాబా యొక్క కరస్పర్శను, చరస్పర్శను అన్నింటినీ కూడా పొందుతున్నటువంటి అదృష్టవంతులం. చాలా సందర్భాల్లో మనకు శ్రీ సాయి సచ్చరితలో వస్తుంది. సద్గురువు యొక్క చరణ కమలాలు, వాటి వైభవం గురించి మనం చదువుతుంటాం. అవి చదువుతున్నప్పుడు సాక్షాత్తు మనం సద్గురువు యొక్క చరణద్వయాలను పట్టుకున్నట్టే కదా. దాదా కేల్కర్ వచ్చి బాబాకు పాదపూజ చేశారు, అందరికీ పాదతీర్థం ఇచ్చారనేటువంటి సందర్భం ఉంటుంది కదా. అందులో కూడా మనం ఉన్నాము. ఆ పాదతీర్థాన్ని ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అక్షర అమృత ధార ద్వారా మనం సేవిస్తున్నామనేటువంటి అనుభవాన్ని కనుక మనం కలిగి ఉంటే మనం కూడా అదృష్టవంతులం అనేటువంటి భావనలో ఉంటాం. భావన కాదు, సాక్షాత్తు అదృష్టవంతులమే. ఆ రోజు బాబాతో శ్యామ చాలా సన్నిహితంగా ఉండేటువంటి వారు. వారిద్దరిది కూడా ఒక సఖ్యమైనటువంటి భక్తి అనేటువంటి సందర్భాన్ని చదువుతున్నప్పుడు నువ్వు శ్యామగా మారిపో, శ్యామలాగా మారిపోయి బాబాతో నువ్వు అలా వ్యవహరించు, ఎంత ఆనందం కలుగుతుంది. ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు శ్యామ క్యారెక్టర్లోకి మనం వెళ్ళగలగాలి. శ్యామకు ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు పాము కాటుకు బాబా ఊది ఇస్తారు, లేకపోతే ఏదో చేస్తారు, బాబా తప్ప మరెవరు ఆ పాము కాటు ప్రమాదం నుంచి తప్పియలేరు అనేటువంటి విశ్వాసంతో శ్యామ ద్వారకామయికి చేరుతారు కదా. అప్పుడు బాబా దిగిపో పిరికి బ్రాహ్మణుడా, నువ్వు పైకి వచ్చావంటే బాగుండదని చెప్పి బెదిరించి అదిరించి పంపిస్తారు కదా. ఆ సందర్భంలో శ్యామ ఎంత మనోధైర్యంతో ఇంట్లో కూర్చొని ఉన్నాడు. తల్లే బిడ్డను తరిమి వేస్తే ఎవరి ఇంకా రక్షించేది? అందరూ వచ్చి సంజాయిస్తారు, వెళ్ళు విఠోబాకు వెళ్ళు, ఇంకో దగ్గరికి వెళ్ళు, మందు పెడతారు, వెళ్ళు. లేదు, తల్లే నన్ను రక్షించాలి, తల్లే నన్ను నిరాదరణకు గురి చేసి నన్ను తరిమేస్తే ఇక నా జీవితం ఎందుకు అనేటువంటి దాంతో కృతనిశ్చయంతో ఉంటాడు. ఏదో రకంగా బాబా నన్ను కాపాడుకుంటాడు. కాపాడుకోకుండా ఉండడం అనేటువంటిది అస్సలు ఉండదు. బాబా కాపాడరా, నా నూకలు ఈరోజు వరకే చెల్లాయి, ఈరోజు వరకే నేను భూమి మీద ఉంటాననేటువంటి స్థిర నిర్ణయంతో ఉంటారు. కానీ బాబా వారి వాక్కు చేత ఆ పాము కాటు నుంచి ఏ ప్రమాదము జరగకుండా శ్యామను బ్రతికించారు కదా. ఆ కథ చదువుతున్నప్పుడు శ్యామగా మారిపోవాలి. మనకు కూడా జీవితంలో అనేక రకాలైనటువంటి అటువంటి కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు బాబా వచ్చి మనల్ని అందులో నుంచి తీసి బయటపడేయాలనుకుంటాం. శ్యామ కూడా వెళ్ళగానే బాబా ఆదరంగా పిలిచి ఆ పాము కాటుకు ఊది రాస్తాడు, భుజం మీద చెయ్యేసి భుజగిస్తాడు అని అనుకున్నాడు. కాలేదు కదా అక్కడ. అదేవిధంగా మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు శ్యామలాగానే ఆలోచించి బాబా వద్దకు పరుగున వెళ్తాము. బాబా ముందు నిల్చొని ఇప్పటికిప్పుడు ఏదైనా చేసే నన్ను రక్షించు అంటాం. కానీ బాబా ఏ విధంగా నిన్ను ఏ సమయంలో అందులోంచి బయటపడేయాలో బాబాకు తెలుసు. శ్యామ మాదిరిగా నిబ్బరంగా కూర్చోగలగాలి. నా తల్లి ఖచ్చితంగా నన్ను రక్షించుకుంటుంది, బిడ్డను రక్షించేటువంటి బాధ్యత తల్లికి ఉంది అని చెప్పి ఆ విధంగా కూర్చోగలగాలి.
కాకాసాహెబ్ దీక్షిత్కి సంబంధించినటువంటి వృత్తాంతం చదువుతున్నప్పుడు గురువే సమస్తం, గురు ఆజ్ఞయే పరిపాలన, అంతకు మించినటువంటి వేదశాస్త్రాలు లేవు, అంతకు మించినటువంటి ఆజ్ఞలు లేవు. గురువు ఏ విధంగా నన్ను ఉంచితే ఆ విధంగా నేను ఉండగలగాలి. గురువు ఆజ్ఞ అది ధర్మమా అధర్మమా అనేటువంటిది నేను చూడకూడదు అనేటువంటి దాన్ని మనము ఆకలింపు చేసుకున్నప్పుడు, ఆ పాత్రలోకి మనం వెళ్ళినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ మాదిరిగా మనం కూడా బాబా వద్ద ఉన్నామనేటువంటి అనుభవం కలుగుతుంది. ఈ విధంగా ప్రతి క్యారెక్టర్ను మనం సచ్చరితలో ఉన్నటువంటి క్యారెక్టర్లో మనం ప్రవేశిస్తే బాబా మన ముందు సజీవంగా ఆ విధంగా ఉంటారు. సచ్చరితలో బాబా చెప్పినటువంటి విషయాలను అవలోకనం చేసి వాటిని నరనరాన జీర్ణించుకొని బాబా చెప్పినటువంటి విధంగా మన జీవితాన్ని నడుపుకుంటే నువ్వే బాబాగా మారిపోతావు. బాబా చెప్పారు కదా, నీకు నాకు తేడా లేదు. ఎప్పుడు తేడా ఉండదంటే, ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను అర్థం చేసుకొని అవగాహన చేసుకొని బాబా చెప్పినటువంటి విధంగా నడుచుకుంటారో వారికి బాబాకు తేడా ఉండదు. బాబాలో మనం లీనమైపోతాం. బాబా మనల్ని వారిలో కలిపేసుకుంటారు. చాలామంది బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఫిల్టర్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇది మంచిదా, అది మంచిదా, ఇది మంచిది కాదా, అది మంచిది కాదా. ఏది అయినా సరే కళ్ళతో చూస్తూ వెళ్ళాలి, చెవులతో వింటూ వెళ్ళాలి. కళ్ళతో చూసినటువంటి దాన్ని పదే పదే మళ్ళా ఆ ప్రతిబింబాన్ని మనము తలుచుకోకూడదు. చెవులతో విన్నటువంటి దాన్ని మనసుకు ఎక్కించుకోకూడదు. ప్రపంచంలో అన్నీ కనబడతాయి, అన్నీ వినబడతాయి, వెళ్ళిపోవాలి. కనబడ్డదాన్ని వినబడ్డదాన్ని ఫిల్టర్ చేసుకోకూడదు. అలా ఫిల్టర్ చేసుకునేటువంటి అవసరం ఎవరికి వస్తుందంటే అవన్నీ మనసుకు ఎక్కించుకున్నటువంటి వాడికి. నీ మనస్సు నిండా బాబాయే ఉన్నప్పుడు ఇక నీ మనస్సుకు ఎక్కడానికి ఇంకొకటి ఉండదు. అందువల్ల బాబాయే సర్వస్వంగా భావించేటువంటి వారు సచ్చరిత అనేటువంటి గొప్ప సాధన ద్వారా మనం వారిగా మారిపోవచ్చు. ఇందులో ఏ సందేహం లేదు. ఖచ్చితంగా ఎప్పుడూ నిరంతరం బాబా మాట, అనుక్షణం సచ్చరితలో ఉన్నటువంటి విషయాలు నీ మదిలో స్ఫురణకు వస్తూ ఉంటాయో ఖచ్చితంగా నువ్వు బాబాను చేరుకోవడానికి సమీపంలో ఉన్నావనేటువంటి విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. శ్రీ సాయి సచ్చరిత మన జీవితంలో ఒక భాగం కావాలి. చాలామంది సచ్చరితను ఆశ్రయించినప్పటికీ కూడా నిత్యము దానిని పారాయణ చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. నిత్యము ఏదో ఒక విషయాన్ని, సచ్చరితలో విషయాన్ని నీ మనస్సుకు ఎక్కించుకోగలిగితే నిజంగా మనకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు. శ్రీ సాయి సచ్చరిత మనకు అవసరం ఉన్నప్పుడు తీసి పారాయణ చేసి ఆ తర్వాత పూజా మందిరంలో పెట్టుకునేటువంటిది మాత్రం కాదు. ప్రతిరోజు పూజా మందిరంలో నుంచి అది నీ చేతికి రావాల్సిందే, దాన్ని పారాయణ చేయాల్సిందే. దాని యొక్క పారాయణ విశిష్టత ఎంత గొప్పదంటే, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం యొక్క కృపను మనం అనునిత్యము కూడా పొందుతూ ఉంటాం. 21వ అధ్యాయము 126వ ఓవి సపత్నేకర్ కథ ముగుస్తుంది. ముగిసిన తర్వాత బాబా యొక్క కరుణా కృప గురించి హేమాడ్ పంతకర్ చెప్తారు. నిజానికి మనము కథలు బాబా వాక్కులు తప్ప మిగతా అన్నీ కూడా హేమాడ్ పంత్ యొక్క వ్యాఖ్యానంగా మనం చూస్తాం. అది పొరపాటు. హేమాడ్ పంతుది అక్కడ ఏమీ లేదు, ఏ పాండిత్యము లేదు. డైరెక్ట్గా రాసిన హేమాడ్ పంతు మనకు చెప్తున్నట్టు రాసినటువంటి పదాలు, వాక్యాలు కూడా అవి ఖచ్చితంగా బాబా యొక్క వాక్కులే. బాబా అధ్యాయం తర్వాత సపత్నేకర్ గొప్ప అనుభవం ఇచ్చి మళ్ళీ కొడుకును అనుగ్రహిస్తారు. అనుగ్రహించినటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో చివరి ఓవిల్లో అద్భుతమైనటువంటి మాట చెప్తారు. సాయి యొక్క కృపా మేఘం వర్షించగా మనందరికీ దాహం తీరి తృప్తి కలుగుతుంది. బాబా యొక్క కృపా మేఘం అనేటువంటిది సీజన్లో వర్షించేటువంటిది కాదు, అది నిత్యము వర్షించేటువంటి కృపామేఘం. అందులో అపరిమితమైనటువంటి కృపాజలం ఉంటుంది. వాటిని ఎవరెవరి భాగ్యానుసారం, అదృష్టానుసారం వారు దోసిట్లో పట్టుకొని సేవిస్తూ ఉంటారు. ఒక్క దోసెను సేవించిన తర్వాత బాబా కృపామృతం నిజానికి దాహం తీరదు, తృప్తి కలగదు. మనకు చాలా జీవితంలో చాలా విషయాల్లో
అసంతృప్తి ఉంటుంది, ఎంత సాధించినా సరే తృప్తి కలగనటువంటి వాళ్ళం ఉంటాం. అదేవిధంగా బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు లౌకిక విషయాల పట్ల ఇతరులు ఏ విధంగా ఎప్పుడూ తృప్తి పొందకుండా ఉంటారో, సాయి కృపామృతాన్ని సేవించడం విషయంలో మనం ఎప్పుడూ కూడా తృప్తిని పొందం. మరలా ఆ కృపామృతాన్ని సేవించాలనేటువంటి దాంట్లో ఉంటాం. ఆ కృపామృతం ఎక్కడ ఉంది? శ్రీ సాయి సచ్చరితలో ఉంది. నీకు రోజు దాహం, ఆకలి ఏ విధంగా ఉంటుందో, సాయి కృపామృతాన్ని సేవించినటువంటి పూట ఉండకూడదనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్లకు వారందరినీ కూడా బాబా తనతో సమానంగా ఉద్ధరిస్తాడు. బాబా ఊరికనే చెప్పలేదుగా, ఉపాసిని మహారాజ్ తోటి అంటారు కదా, నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను అని అంటారు. ప్రతి భక్తుడి విషయంలో కూడా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి భక్తుడి వద్ద నుంచి కూడా అదే ఆశిస్తాడు. ప్రతి భక్తుడికి కూడా ఆ లక్ష్యాన్ని నిర్దేశిస్తాడు. కానీ మనం దాన్ని గుర్తెరగం. మనం మొదటి దర్శనం పోగానే అబ్బా నా బిడ్డ వచ్చాడు, వీడిని నా అంతటి వాడిని చెయ్యాలి అంటే, వారంతటి వారిని అంటే మనకేదో దైవాంశ సంభూతమైనటువంటి శక్తులు రావడం, మనం కూడా బాబాలాగా తలకు గుడ్డలు కట్టడం, ఇది కాదు. తనంతటి వారిని చేయడం అంటే తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళలో దయాగుణాన్ని, ప్రేమ గుణాన్ని, ఇతరులను ప్రేమించేటువంటి సుగుణాలను, వీటన్నింటినీ కూడా మనకు అలవాటు చేస్తే వారి యొక్క సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు వస్తే మనం బాబాలాగానే మారిపోతాం. చాలామంది ఊర్లలో అంటారు, మనం ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే నిన్ను చూస్తుంటే మీ తాతగారు గుర్తొస్తున్నారయ్యా, మీ తాతగారి మాదిరిగానే నువ్వు సేవ చేస్తున్నావయ్యా, మీ తాతగారికి నీకు తేడా లేదయ్యా అని అంటారు. వాస్తవమా కాదా? ఇది చాలామంది అంటారు. అదేవిధంగా బాబా భక్తులుగా మనము కూడా బాబా అంతటి వారం కావడానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్పిన తర్వాత దీన్ని నెగిటివ్గా తీసుకొని బాబా అంతటి వారం కావాలని చెప్పి కొంతమంది పీఠాలు పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు. పీఠాలు, మఠాలు బాబా అంతటి వారిని మనం చేయవు. మన అంతరంగం బాబా అంత ఎదగాలి. మన అంతరంగంలో ఎప్పుడూ కూడా బాబా మాదిరిగా ఎవరిపైన ద్వేషం లేనటువంటి స్థితిని పొందితే, ఎవరికి కూడా కలలో కూడా హాని చేయకూడదనేటువంటి స్థితికి వెళితే మనం బాబా అంతటి వారం అవుతాం. ఉపాసిని మహారాజుని బాబా తనంతటి వారిని చేస్తా అన్నాడు కదా, కానీ బాబా పెట్టినటువంటి పరీక్ష చివరికి వచ్చేసరికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు కదా, సకోరికి వెళ్ళిపోతాడు. నేను బాబా అంతటి వారిని కాలేనేమో, కానీ నాకంటూ ఓ పీఠం ఉండాలని చెప్పి కన్యాస్థాన్ పెట్టుకున్నాడు కదా. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాడు, కానీ బాబా అంతటి వాడు కాలేకపోయాడు. ఎందుకని? ఉపాసిని మహారాజు గొప్ప సాధకుడే కావచ్చు, కానీ తన గురువు చెప్పినటువంటి విధంగా, తన గురువు పెట్టినటువంటి గడువు ప్రకారం ఉండలేకపోయారు. ఆ తర్వాత ఎంత సాధించినా అది గురువుతో సమానమైనటువంటిది కాదు అనేటువంటి విషయం ఉపాసిని మహారాజు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. 21వ అధ్యాయంలో చెప్పినటువంటి సాయి కృపామేఘము అపరిమితంగా వర్షిస్తే మన దాహం తీరి తృప్తి కలుగుతుంది అని చెప్పి అంటారు. ఎందుకంటే సాయినాథుని యొక్క మహిమ అమోఘం, వారి పరమ పావనమైనటువంటి కథ అగాధం, పరబ్రహ్మ అయిన సాయినాథుని చరిత్ర అనంతమైనటువంటిది. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. నేను ఎవరు అనేటువంటి దాన్ని బాబా ఎక్కడా కూడా వారు దాన్ని వెల్లడించలేదు. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటనేటువంటి విషయం చెప్పలేదు. కానీ సచ్చరితలో మాత్రం ఇక్కడ ప్రస్తావించారు. ఎవరు తను? తానే పరబ్రహ్మమూర్తి. ఆ పరబ్రహ్మ మూర్తి రూపంలో ఉన్నటువంటి సాయినాథుణ్ణి నేనే, నా చరిత్ర అనంతమైనటువంటిది అని చెప్పారు. ఇవన్నీ కూడా వాస్తవాలు కాదా? ఈరోజు బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, వారి యొక్క చరిత్ర లీలలు అగాధమైనటువంటివి కదా. దానికి ఎక్కడైనా పులి స్టాప్, కామాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు కదా. అది ఒక జీవనది వల్లే ఇప్పటికీ కూడా వారి లీలా ప్రవాహం కొనసాగుతూనే ఉంది కదా. బాబా వారు స్వయంగా రాసుకున్నటువంటి ఆత్మకథ, వారి పరిపూర్ణ స్వరూపం శ్రీ సాయి సచ్చరిత. ఆ సచ్చరిత అనంతరం కూడా జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి లీలలు. అందుకనే శ్రీ సాయి సచ్చరితకు మించినటువంటి గ్రంథం లేదు బాబా మార్గంలో.
వారు స్వయంగా మనకు ప్రసాదించినటువంటి గ్రంథం. చాలామంది నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఎప్పుడు చూసినా సాయి టీవీలో శ్రీ సాయి సచ్చరితకు సంబంధించినటువంటి ప్రస్తావనే చేస్తారు, దానికి మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథం ఇంకోటి లేదని చెప్తారు. ఇక్కడ నేను మనవి చేసేది ఏంటంటే, సాయిబాబా మార్గంలో వారితో ప్రయాణం చేసి సాధకులుగా మారినటువంటి అనేక మంది అనేక పుస్తకాలు రాసి ఉండవచ్చు, కానీ వాటిని నేను సచ్చరితతో సమానంగా నేను పోల్చలేను. ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్పాను. ఇటీవల కాలంలో ఒక ఎపిసోడ్ కింద ఒక కామెంట్ పెట్టారు, ఫలానా గురువు గారి యొక్క పుస్తకాన్ని మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు, ఆ పుస్తకం ఎంతోమందిని సాయిబాబా భక్తులుగా మార్చినది, మీకు ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది అని చెప్పి పెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది. నిజానికి ఆ గురువు గారికి ఆ గురువుగారి కుటుంబానికి ఇటువంటి బాధ ఏమీ ఉండదు. ఎవరికంటే ఆ గురువుగారి పట్ల సరైన అవగాహన లేనటువంటి వారికి, శ్రీ సాయి సచ్చరిత పట్ల అస్సలు కూడా ఏమాత్రం పరిజ్ఞానం లేనటువంటి వారికి ఇటువంటి ఆలోచన వస్తుంది. దాని కింద రిప్లై పెట్టడం జరిగింది. అయ్యా, మీరు అంటున్నటువంటి ఎవరైతే ఆ మహనీయులు ఉన్నారో వారంటే మాకు గౌరవం. మా గురించి వారి ధర్మపత్నిని అడగండి, వారి కుమార్తెను అడగండి, ఎవరినైనా అడగండి. మేము చేసే సేవ ఏమిటో, మేము పడుతున్నటువంటి తపన ఏమిటో, వారు కూడా ఎన్ని సందర్భాల్లో మమ్మల్ని మెచ్చుకున్నారో వారిని అడగండి అని చెప్పి పెట్టాం. ఆ మహనీయుడి పైన అందరికీ గౌరవం ఉంది. మీలాంటి వారు ఇటువంటి కామెంట్స్ పెట్టడం వల్ల మీకేమీ ఇబ్బంది కలగదు, కానీ ఆ మహనీయుడి యొక్క ఖ్యాతికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఏ మహనీయుడైతే పేరు ప్రస్తావించారో దయచేసి ఆ మహనీయుడి యొక్క స్థాయి తగ్గించవద్దని చెప్పి పెట్టాం. చాలామందికి ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. శ్రీ సాయి సచ్చరితనే ఎందుకు ప్రమోట్ చేస్తారు, మిగతా వాటిని ఎందుకు ప్రమోట్ చేయరు? బాబా మార్గంలో ఉన్నటువంటి ప్రతి సాహిత్యాన్ని సాయి టీవీ ప్రమోట్ చేస్తుంది, సచ్చరితను ప్రమోట్ చేస్తుంది. సాయినాథ స్తవనమంజరి, భజనమాల, అష్టోత్తర శతనామావళి బివి నరసింహస్వామి రాసినటువంటి ఇవన్నీ కూడా చేస్తుంది కదా. ఈరోజు సాయి ప్రపంచాన ప్రకాశించేటువంటి పండు వెన్నెల పౌర్ణమి లాంటి సాయి సచ్చరిత ఒకటే ఉంటుంది. ఆకాశంలో చంద్రుడు ఒక్కరే ఉంటారు. అనేక పుస్తకాలు అనేక మంది, నాతో సహా అనేక మంది రాయవచ్చు. అవన్నీ కూడా చంద్రుని చుట్టూ ఉన్నటువంటి తారల వలె ఉంటాయి తప్ప అవి చంద్రుడు కాలేరు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా బాబా సాహిత్యంలో వచ్చినటువంటి అనేక పుస్తకాలు నేను చదువుతాను కూడా. కానీ పరబ్రహ్మ స్వరూపం కొలువైనటువంటి సచ్చరితతో వాటిని సమానంగా నేను పోల్చలేను, పోల్చకూడదు కూడా. ఎందుకంటే అది గురుద్రోహం అవుతుంది. సాక్షాత్తు బాబాయే నేను రాసుకున్నానన్నారు కదా, ఇది నా స్వరూపం అన్నారు కదా. బాబా స్వరూపంతో మరొక దానిని పోల్చేటువంటి అంత సాహసం నేను చేయగలుగుతానా? చేయలేను కదా. అందుకనే శ్రీ సాయి సచ్చరిత అంటే నాకు అంత గౌరవం. ప్రాణం పోయినా, గొంతు కోసినా దీనికి మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథం, దీనికి సమానమైనటువంటిది మరొకటి ఉందని చెప్పి నా కంఠం నుంచి రాదు. శ్రీ సాయి సచ్చరిత ప్రస్తావించినటువంటి విషయం ఏమైనా ఉందా? ఒక పులి తన అంతిమ కోరిక, ఏ జన్మ రుణానుబంధము, దాన్ని బాబా పాదాల వద్దకు లాక్కొచ్చింది బాబా మహాసమాధికి 7 రోజుల ముందు. ఎంత పరితపించి ఉంటుంది. ఈ పులి కథ సాయి సచ్చరితలోకి అది ప్రవేశించిందంటే దాని అర్థం ఏమిటి? ఏం చెప్తున్నాడు బాబా? అరే, ఒక పులియే తన యొక్క మోక్షం కోసము రుణానుబంధం చేత నన్ను తలిచింది, అది తలిచిన వెంటనే వచ్చే మార్గాన్ని నేను చూపెట్టాను అని చెప్పి ఆ పులి కథ మనం చదివితే, ఎందుకంటే నవంబర్ 12వ తేదీన ద్వారకామయిలో పులి విగ్రహ ప్రతిష్టాపన జరిగినటువంటి రోజు ఈరోజు. పులి ఎంత అదృష్టం చేసుకొని ఉంటే బాబా దగ్గరికి వస్తుంది. బాబా వద్దకు తీసుకొస్తే దాని రోగం నయమవుతుంది, 4 రోజులు 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాడు ఆ దుర్వాసులు. బాబా దగ్గరికి తీసుకురాగానే దాన్ని గొలుసులతో కట్టేసి ద్వారకామయి ద్వారం ముందు నిలబెడితే బాబా అంటాడు, దాని బంధనాలు విడిపించేసేయండి అని అంటాడు. అది గొలుసులన్నీ తీసేసిన తర్వాత బాబాకు ఎదురుగా కూర్చొని ముమ్మారు
తోకను నేలకు కొట్టి తదేకంగా బాబాను చూస్తూ తల వాల్చిందే. నిజంగా ఎంత అదృష్టం! దీని ద్వారా సచ్చరిత మనకేం తెలియజేస్తుంది? సత్పురుషుల సమక్షంలో సద్గతి కలగడం అంటే ఇక నీకు పునర్జన్మ లేదు. వారి చరణాలయందు తలవాల్చినటువంటి వారికి మరుజన్మ లేదు. అంతకు మించినటువంటి అదృష్టవంతులు లేరు అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఇక్కడ ఎంత అద్భుతంగా బాబా చెప్తారంటే, పులి ఏదో పూర్వజన్మ రుణం తీర్చుకోవడానికి సాయి చరణాల వద్దకు వచ్చి అది రుణ విముక్తురాలయ్యింది. విధి యొక్క అఘటిత లీల ఇది. సాయిబాబా చరణాలయందు శిరస్సు నుంచి మరణించిన ప్రాణి ఉద్ధరించబడుతుంది. జీవితంలో సంపాదించుకోవలసింది ఇదే. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పారు. సత్పురుషుల సమక్షంలో జీవి వదిలినటువంటి ప్రాణి అదృష్టవంతురాలు. నువ్వు ఏం సంపాదించుకోవాలి జీవితంలో అంటే ఇదే నువ్వు సంపాదించుకోవాల్సినటువంటిదని చెప్పి 31వ అధ్యాయం 144వ మనకు చెప్తుంది. మనం ఏమేమో సాధించాలనుకుంటాం, జ్ఞానం సాధించాలనుకుంటాం, రకరకాల లౌకికంగా అన్నీ సాధించాలనుకుంటాం. కానీ నువ్వు సాధించాల్సింది ఏంటంటే, ఒక పులి సాధించింది చూసావా, అది నువ్వు సాధించాలి నీ జన్మలో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎంతో గొప్ప భాగ్యం ఉంటే తప్ప సత్పురుషుల ఎదుట శరీరాన్ని వదలడం, ఉద్ధరించడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఖచ్చితంగా ఎంతో భాగ్యం నీకు ఉండాలి. సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని విడవడం పరమ సుఖం. అక్కడ విషం తాగినా అది అమృతమే అవుతుంది. ఆ మరణం సుఖమే కానీ దుఃఖం కాదు. కళ్ళ ముందు సత్పురుషుల చరణాలు ఉండగా ప్రాణాలు విడిచినటువంటి వారు ధన్యులు. మరి ఆ రోజంటే బాబా ఉన్నారు. బాబా సమక్షంలోకి వచ్చి విజయానంద్ అనేటువంటి సన్యాసి అక్కడ ముక్తిని పొందాడు, పులి పొందింది, మేగుడు పొందాడు, తాత్యా సాహెబ్ నూల్కర్ పొందాడు. మన పరిస్థితి ఏమిటి? మనం కూడా ఇదే స్థితిని సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏం రాశారు? సత్పురుషుల చరణాలు కళ్ళ ఎదుట కనబడుతూ ఉండగా ప్రాణం వదిలినటువంటి వారు అదృష్టవంతులని రాశారు. ఇదే మనం జీవితంలో సాధించాల్సిందని చెప్పి సచ్చరిత చెప్తుంది. అది సాధించడం కష్టమా? కష్టం కాదే, చాలా సులువు. నిత్యము నువ్వు సచ్చరితను అంటు పెట్టుకొని ఉంటే, బాబా సమక్షంలో నువ్వు ఉన్నట్టే, ఎప్పుడూ సాయి నామాన్ని, సాయి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ చరణాలు నీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ చరణాలు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, నీ ప్రాణాన్ని వదిలినప్పుడు నీకంటే భాగ్యవంతుడు, అదృష్టవంతుడు మరొకరు లేరు. ఈ విధంగా మనం సాధన చెయ్యాలి. ఎందుకంటే సత్పురుషుల వద్ద ప్రాణం పోవడం అనేటువంటిది అది మరణం కాదు, మృత్యులోకాన్ని జయించడం అంటారట. బాబా చెప్పారు ఇక్కడ, మృత్యులోకాన్ని నువ్వు జయించాలంటే ఖచ్చితంగా నీ హృదయంలో ఎప్పుడూ కూడా సాయి చరణాల పైన ధ్యాస ఉండాలి. సచ్చరిత మనకు నిత్య మనన శ్రవణ సాధనం కావాలి. ఇక నీకు చివరి క్షణంలో ఇతర విషయాలు ఏడ గుర్తొస్తాయి? చివరి క్షణంలో కూడా బాబా లీలలే నీ మనస్సులో మారుమోగుతుంటాయి. నీ కళ్ళ ఎదుట ఎంతమంది బంధువులున్నా, ఎవ్వరున్నా నీ కళ్ళ ఎదుట సాయి చరణాలు తప్ప మరొకటేది కూడా ప్రత్యక్షం కాదు. అటువంటి స్థితికి వెళ్ళమని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. శ్రీ సాయి సచ్చరిత ఎందుకోసమంటే, నువ్వు జీవితంలో అనేకం సాధించవచ్చు, కానీ అసలైనటువంటి వేటిని నువ్వు సాధించాలి. అనన్యమైనటువంటి భక్తి, విశ్వాసం, నీకు సద్గతి కలగడానికి కావలసినటువంటి మార్గాన్ని, వీటన్నింటినీ కూడా నువ్వు పొందాలంటే శ్రీ సాయి సచ్చరితకు మించినటువంటి సాధనము, మరొక శరణ్యము, మరొక శరణాగతి ఇంకొకటి లేదు. మనందరము కూడా శ్రీ సాయి ఆత్మస్వరూపమైనటువంటి శ్రీ సాయి సచ్చరితలో నిత్యము శరణాగతులమై ఉంటూ మన జీవితాలను తరింపజేసుకోవాల్సిందే. ఇంతకు మించినటువంటిది మరొక సాధనే లేదు. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం.
ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణా